మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా తాత బామ్మగారు కూడా అట్ట సిగ్గుపడతా ఎల్లుండారేంది? అదే అర్థం కాక చేస్తున్నాను అసలు. మధు, మా అత్తయ్య గారు ఏదో అంటుంది, నీకేమైనా అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. సింధు దేని గురించి టెస్ట్ చేయించుకుంటుందంటావు? ఒకవేళ సింధు చేయించే టెస్ట్ కొంపదీసి దాని గురించి అయితే కాదు కదా? దాని గురించి అంటే? అదే అత్తయ్య. నిజంగా అదేనంటావా? లేకపోతే సింధు బామ్మగారు ఎందుకంత సిగ్గుపడతారు? అమ్మో, అలా జరగకూడదు మధు. టెన్షన్ పడకండి అత్తయ్య. ఆ టెస్ట్ రిజల్ట్ వస్తే నిజమో కాదో తెలిసిపోతుంది. దాత, మీరెందుకంటే టెన్షన్ పడతా ఉండారు? ఇంతకీ సింధు దేని గురించి టెస్ట్ చేయించుకుంటా ఉండదు? ఏం లేదులే, నువ్వెళ్ళు. అది కాదు దావత. వెళ్ళమని చెప్పానా? వెళ్ళు. కన్యా, ఏం చేస్తున్నావు? ఫ్రూట్స్ తింటా ఉండాను. కూర్చోవచ్చా? ఎట్టాగు వచ్చుండవుగా, కూర్చో. చెప్పండి డాక్టరు, ఎందుకు వచ్చుండారు? నీతో మనసు విప్పి మాట్లాడదామని వచ్చాను కన్యా. మనసు విప్పి మాట్లాడేంత ముఖ్యమైన విషయం ఏందో? నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చాను. ఈ డాక్టర్కి మాయ రోగం వచ్చుండది, నన్ను చూసి కన్ను కొడతా ఉండడు. నేను కన్ను కొట్టిన కన్య కాముగా ఉందంటే నేనంటే తనకి ఇష్టం ఉందన్నమాట. కన్యా, నిన్నొకటి అడగనా? ఏమడుగుతావు? వయసులో ఉన్న నాలాంటి ఒక అబ్బాయి అదే వయసులో ఉన్న నీలాంటి అమ్మాయిని ఏమడుగుతారో అదే అడుగుతాను. ఐ లవ్ యూ కన్యా. సచ్చినుడు నా కైలో చెప్తా ఉన్నాడేంది? దేవుడా, వీడింది నన్నిట్ట తగులుకుని ఉండాడు. అమ్మీ, అమ్మీ, మీ అమ్మాయి వచ్చింది కాబట్టి మనం తర్వాత ఏకాంతంగా మాట్లాడుకుందాం. వస్తాను. నిబ్బొంద ఏకాంతం, నిబ్బొంద. ఏందమ్మీ అంత కంగారు పడతాండో? కంగారి కాదమ్మీ, కన్ఫ్యూషన్ కూడా ఉండదు. దేని గురించమ్మీ? సింధు గురించేనమ్మీ. ఏమైనది? సింధు ఇది టెస్ట్ చేయించుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళుండది. ఆ బామ్మేమో సింధు హాస్పిటల్ నుంచి వచ్చి ఏదో శుభవార్త చెప్పెట్టుందని చెప్పి తెగ సంబరపడిపోతా ఉండదు. అక్క దావత కూడా సింధు టెస్ట్కి వెళ్ళటం, బామ్మ శుభవార్త అనటం చూసి వాళ్ళు కూడా దేనికో కంగారు పడుతూ ఉండారు. ఏటిదని నేను అడిగితే ఎవరు ఏమీ చెప్పడం లేదు. నువ్వన్నా చెప్పమ్మీ, సింధు చేయించుకునే ఆ టెస్ట్ ఏటో, తను చెప్పబోయే ఆ శుభవార్త ఏటో? ఏందమ్మే నువ్వు చెప్పేదంత నిజమేనా? నిజమేనమ్మీ. ముందు నా కన్ఫ్యూషన్ క్లియర్ చేయమ్మీ. ఈ గందరగోళం వెనకున్న అసలు నిజమేందో నీకు తెలియాలి, అంతే కదా? అంతేనమ్మే. రా
నేను క్లియర్ చేస్తాను. శశి, ఇది నాకొచ్చిన గిఫ్ట్. లేదు రిషి, ఈ పాప బొమ్మ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు తెలుసా? ఇది నాకిచ్చారు తెలుసా? కాదు, ఆ పాప బొమ్మ నాది. నాదని చెప్తుంటే నువ్వు వినవే. నాది. నా బొమ్మ. ఆ పాప బొమ్మ నాది. నాది. నా బొమ్మ కాదు. నాది. నాది. నాకిచ్చే. పిల్లలు ఆగండ్రా. శశి, అయ్యో, ఇది నాది. పిల్లలు. నా బొమ్మ. అరే ఆగండి ఆగండి. రిషి, పిల్లలు 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 నా బొమ్మ. ఏంట్రా ఆ బొమ్మ కోసం ఇద్దరు అలా పోటీ పడుతున్నారు? చూడు జేజీ, ఈ బొమ్మ నాదని చెప్తున్నా రిషి వినడం లేదు. లేదు జేజీ, ఈ బొమ్మ నాదే. నాకు గిఫ్ట్ గా వచ్చిందని చెప్పినా శశి వినడం లేదు. నువ్వే చెప్పు జేజీ, అబ్బాయిలు ఎవరైనా పాప బొమ్మతో ఆడుకుంటారా? ఏ పాప బొమ్మతో అమ్మాయిలే ఆడుకోవాలని ఎక్కడైనా రూల్ ఉందా? నా బొమ్మ నాకు ఇచ్చే. లేదు నాది. లేదు నాది. నాది. శశి, అరెరే. ఇది నాది. నాకొచ్చింది. అబ్బబ్బబ్బబ్బ. పిల్లలు, నాది. గొడవ పడకండర్రా. ముందు ఇలా కూర్చోండి చెప్తాను. ఆ, ఇలా తిరగండి. మీరిప్పుడే ఇలా బొమ్మ కోసం కొట్టుకుంటున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఒక చిన్ని బుజ్జాయి వస్తే ఇంకెలా కొట్టుకుంటారు. బుజ్జాయా? ఉమ్, ఎవరు జేజీ? చెప్తాను గాని ముందు మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీకు తమ్ముడు కావాలా లేక చెల్లాయి కావాలా? నాకు చెల్లి కావాలి. నాకు తమ్ముడు కావాలి. ఉమ్, ఏం లేదు, నాకు చెల్లే కావాలి. నాకు తమ్ముడే లేదు, కావాలి. చెల్లె, నాకు చెల్లె తమ్ముడే కావాలి. అరే, తమ్ముడే పిల్లలు, కావాలి. పిల్లలు. తమ్ముడే. లేదు, చెల్లె, తమ్ముడే. చెల్లె, తమ్ముడే. చెల్లె కావాలి. గొడవ పడకండి. కొన్ని రోజులు ఆగితే తమ్ముడో చెల్లెలో వస్తారు. విన్నావుగా మే, పిల్లలతో బామ్మ చెప్పే మాటలో ఇప్పుడైనా అర్థమై ఉండదా నీకు? సింధు హాస్పిటల్కి ఏ టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళుండదో. అంటే అదేనంటావా అమ్మే? అదేనమ్మే, నీకు అన్ని ఏడమరిచి మరి చెప్పాలా? మీకు తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని బామ్మ పిల్లల్ని అడిగినప్పుడే తెలిసిపోవట్లా? వాళ్ళ మధ్య ఏదైతే జరగకూడదని భయపడుండానో అది జరిగిపోయిందమ్మే. ఇంకా నా బతుకి పెళ్లి యోగం లేదమ్మే. అయ్యో 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 అయ్యో, నా కూతురు జీవితం తెగిపోయిన గాలిపటంలో అయిపోయి ఉండదే. భగవంతుడా, ఎందుకు ఇలా చేసుండవు దేవుడా? అయ్యో అమ్మే, దమయంతి, ఊరుకోమ్మే. దమయంతి. అత్తయ్య. ఏంటత్తయ్య ఆ కన్యాకుమారి ఏంటే నా కూతురి జీవితం తెగిన గాలిపటమైంది దేవుడో దేవుడో అని ఏడుస్తుంది? అమ్మే, సింధు టెస్ట్ చేయించుకోవటానికి హాస్పిటల్కి వెళ్ళిందిగా. ఆ విషయం తెలిసి కన్యాకుమారి బోరున విలపిస్తున్నట్టుంది. దేవుడా. అదేనత్తయ్య, ఆ తాగుబోతు దాసుతో తన కూతుర్ని 2 రోజుల తర్వాత పంపించేస్తామన్నాం కదా, అందుకే ఏడుస్తున్నట్టుంది. కూతురు అల్లుడితో వెళుతుంటే సంతోషపడాలి గాని ఇలా ఏడవడం దేనికే? దాని ఏడుపు మన ఇంటికి దరిద్రమే. దాన్ని ఏడవద్దని చెప్పు. నేను చెప్తానులే అత్తయ్య. చెప్పినా ఇంకా ఇక్కడే ఉన్నావేంటే? వెళ్ళి చెప్పు. బుద్ధి లేకపోతే సరి. పిల్లలు, మీరు ఇలా కూర్చోండి. మీరు అలా గొడవ పడకూడదు. ఇద్దరు కలిసి చక్కగా ఆడుకుంటూ ఉండాలి, సరేనా? ఇంకెప్పుడు మీరు గొడవ పడకూడదే, ఓకేనా? అలాగే బామ్మ. ఆ. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజు ఇలా ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్ల మునిగానిలా ఈ సంగతే నచ్చింది చాలా.
సందడే నా లోపల. యష్ ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు? కాయునే మోయాలి. నీ వల్లే ఈ మాయే నీ వల్లే. ఏంటి తేయ అంత చిరగ్గా ఉన్నారు? సింధు టెస్ట్ చేయించుకోవటానికి వెళ్ళింది కదా, ఆ విషయం యష్తో మాట్లాడి తేల్చుకుందామని ఎన్నిసార్లు వాడికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మధు, నువ్వు ఒకసారి ట్రై చేయి. అలాగే అత్తయ్య. లిఫ్ట్ చేయడం లేదు అత్తయ్య. మళ్ళీ ట్రై చేయి. నిన్న మొన్న నా తీరులో లేనే లేదే. మరిది గారు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అత్తయ్య. వీడికి ఏమైంది అసలు? అయ్యో, నా కూతురు జీవితం నాశనం అయిపోయి ఉండదు వదినా. అయ్యో వదినా, అంత అయిపోయి ఉండదు వదినా, అంత అయిపోయి ఉండదు. ఏమైంది? మా ఎమ్మి బతుకు జరిగిన గాలిపటంలో అయిపోయి ఉండదు వదినా. మేము వద్దు వద్దు అని చెప్తుండా సింధుని ఇంటికి తీసుకొచ్చుండారు. ఫోన్లే మీ అత్తయ్య గారి ఆరోగ్యం నయం అవడానికి తెచ్చుండారని మేము రాజీ పడుండం. సింధుని డైరెక్ట్ గా మీ అబ్బాయి ఉండే రూమ్ లో ఉంచారు. ఇప్పుడు చూడండి ఏం జరుగుండదో. సింధు ఇంకో బెటర్ కంటే మీ అబ్బాయి ఇక సింధుని వదలడు. ఇద్దరు కలిసిపోతారు. ఈ జన్మలో వాళ్ళు ఈడిపోరు వదినా. అయ్యో ఏంది తావత్త ఇది? నేను ఎంచుకున్న నా భవిష్యత్ అంతా బద్దలైపోయింది. నేను మిమ్మల్ని ఎంతగానో నమ్ముండాను. ఏదో ఒకరోజు ఆ పెద్ద నా మెళ్ళ తాళి కట్టిస్తానని. కానీ మీ అబ్బాయి సింధుతో కమిట్ అయిపోయి నా జీవితానికి అసలు పెడతారని నేను అసలు అనుకోలేదు తావత్త, అసలు అనుకోలేదు. సింధు ఆయన ఒకే గదిలో ఉంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని నేను భయపడే వాళ్ళ రూమ్ లో ఫోన్ ఇట్టాల్సి వచ్చిండదు. నేను చెబుతున్నా మీరు పట్టించుకోలేదు. నా కొడుకు నేను గీసిన గీత దాటడు అని ఎంతో గొప్పగా చెప్పుండారు. గీత దాటడమే కాదు, ఏకంగా సింధు దుప్పట్లోనే దూరిపోయింటారు. ఇప్పుడు నా బతుకంతా ఆగమ్య గోచరమైపోయింది. అయ్యో చెల్లి, ఎందుకు అనవసరంగా బాధపడతారు? అది నిజమో అబద్ధమో ఇంకా ఏదీ తెలియలేదు కదా. ఎందుకు మీరు దీన్ని ఎంత సీన్ చేస్తున్నారు? మీరు బాధపడి అత్తయ్య గారిని బాధపడతారు ఎందుకు? ఊరుకోండి చెల్లి. ఇంకేం తెలియాలి మధు? అక్కడ బామ్మ పిల్లలతో మీకు చెల్లి కావాలా తమ్ముడు కావాలా అని అడుగుతా ఉంటే తెలిసిపోవడం లేదా ఏంది? అమ్మే అయ్యో. దాము, ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు? ఏడుపు కాక మాకు ఇంకేం మిగిలిండదన్నయ్యా. ఏమైంది? సింధు తను ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడానికి టెస్ట్ కోసం హాస్పిటల్కి వెళ్ళుండది. ఏంటి, సింధు ప్రెగ్నెంటా? ఇది సంతోషించాల్సిన విషయం. మీరెందుకు ఏడుస్తున్నారు? అసలా ఇదంతా నీ వల్లే జరిగింది చంద్ర. నేను వద్దు వద్దు అంటున్నా, మీ అమ్మ ఆరోగ్యం కోసం నన్ను సింహం 2 అడుగులు వెనక్కి వేసిన సింహమే అంటూ ఏం పర్వాలేదని నా చేత దాన్ని బ్రతిమిలాడించి మరీ మన ఇంటికి తీసుకొచ్చి పెట్టావు కదా. అది మన యష్ని లైన్లో పెట్టేసుకుంది. అత్తయ్య, ఎందుకు కంగారు పడతారు? అసలేమీ తెలియకుండా అలా ఎలా ఫిక్స్ అవుతారు?
ముందు మరిది గారిని కనుక్కోండి, అప్పుడు విషయం తెలుస్తుంది. అది కూడా నిజమే. చంద్ర, యష్కి ఫోన్ చేయి. ఆ, చెప్పు నాన్న. యరేష్, నేను విన్నది నిజమేనా? సింధుని టెస్ట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళావా? ఈ విషయం నాన్నకి ఎలా తెలిసిపోయింది? సింధు చెప్పుంటుందేమో. అవును నాన్న. డాక్టర్ ఏమన్నారా? ఇంకా రిపోర్ట్స్ రాలేదు నాన్న. సింధు ఇంటికి వస్తుంది కదా, తన్నే అడగండి, అన్ని వివరంగా తనే చెప్తుంది. చంద్ర, వాడితో నేను మాట్లాడతాను, ఫోన్ ఇలా ఇవ్వు. యష్, మీ అమ్మ మాట్లాడుతుందట్రా. ఆ విషయం మీ అమ్మతో కూడా చెప్పరా. ఇదిగో ఇస్తున్నాను. అమ్మో, అమ్మ మాట్లాడుతుందా? ఇప్పుడు అమ్మ నన్ను కడిగేస్తుంది. ఏం చేయాలరా దేవుడా. నానా, నేను ఆఫీసులో వర్క్లో బిజీగా ఉన్నాను. ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు అమ్మతో మాట్లాడతానని చెప్పండి. అలాగేరా, అలాగే. ఉంటాను, బాయ్. వాడేదో వర్క్ బిజీలో ఉన్నాడట, నీతో తర్వాత మాట్లాడతా అన్నాడు. నేను అరుస్తానని వర్క్ బిజీ అంటూ తప్పించుకుంటున్నాడు. అల్లుడు గారు కూడా తప్పించుకుంటూ ఉండారంటే సింధు కన్ఫర్మ్ గా నెల తప్పేసినట్టే వదినా. అమ్మే, ఏంటితో మనకున్న బంధం తెగిపోయి ఉండదు, తెగిపోయి ఉండదు. అయ్యో, ఏయ్, ఆపండి. ఏందే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు? దమయంతి, నేను ఇందాకే కదా నీకు చెప్పాను, వీళ్ళ దరిద్రపు ఏడుపులు ఈ ఇంట్లో వినపడకూడదు అని. అయినా వీళ్ళెందుకు ఇలా ఏడ్చి చస్తున్నారు? సింధు కడుపుతో ఉంటే మా కంట కన్నీళ్లు రాక చన్నీళ్ళు వస్తాయా బామ్మగారు? నా మనవరాలు కడుపుతో ఉంటే మీకేంటే నొప్పి? దానికి మీరెందుకు బాధపడాలి? అది చెప్పవే. అసలేం జరగంటే సంధ్య, నేను చెప్తాను కదా, నువ్వు ఆగు. మరేం లేదత్తయ్య, వాళ్ళ కూతురు మధు ఇంక నెల తప్పలేదు కదా, అందుకే తల్లి చెల్లి కలిసి అక్క కోసం ఏడుస్తున్నారు అసలు. అయితే మాత్రం నా మనవరాల మీద పడి ఏడుస్తారా మీరు? ఇదిగో, ఇలా ఇంట్లో పడి తింటూ ఇలా అలుగుతూ ఏడుస్తూ కూర్చుంటే ఇంకా వాళ్ళు కాపురం ఎలా చేస్తారు? మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్తే వాళ్ళు హాయిగా కాపురం చేసి ఏ బాబునో పాపనో కంటారు. కరెక్ట్గా చెప్పారు బామ్మగారు. మా అత్త వల్ల నేను నా పెళ్ళాం ఇలా విడివిడిగా ఉండిపోయాం. అయ్యయ్యో, వాళ్ళ కూతుర్ని నాతో కాపురం చేయించుంటే ఈ పాటికి ఇద్దరు కమల పిల్లలు దిగేవాళ్ళు. అబ్బో, అన్నిటికి ఇదిగో మా అత్త కారణం. అందుకే పాపం మా వదిన మధు కూడా పిల్లలు లేకుండా పోయారు. పెళ్ళిళ్ళు చేసేసి కూతుర్ల మీద పడి ఈవిడ పెత్తనం చేస్తూ ఉంటారు. ఒరే, అత్త పెత్తనాన్ని ఈ అల్లుడే అణగొట్టాలరా. నువ్వు ఆ పనిలో ఉండు, నేను నీకు ఫుల్ సపోర్ట్ గా ఉంటాను. అలాగే బామ్మగారు.
మీ ఆశీర్వాదం ఉంటే ఆ, నేను మీరు అనుకున్నట్టే చేస్తాను. అలాగే. ఏ అమ్మి? ఓసేయ్ చూడండి, నా మనవరాలు సింధు రాగానే దానికి దిష్టి తీయాలి. పాపిష్టి కళ్ళు చాలా పడ్డాయి దాని మీద. ఏడవకండే ఏడుపు కొట్టు మొహాలారా, దరిద్ర మొహాలారా. కంగారు పడకండి అత్తయ్య, సింధుని రానివ్వండి, అడుగుదాం. అత్తయ్య, సింధు వస్తోంది. రాణి, దాని సంగతి తేల్చేస్తాను అసలు. ఆగు, ఇక్కడే ఉండవే. దేనికి భాగ్యం? నీకు దిష్టి తీయాలే. ఇప్పుడు నాకు దిష్టి తీయడం ఏంటి? ఎందుకు భాగ్యం? ఈ ఇంట్లో నేను ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేశానే, నువ్వు నెల తప్పేవని. మీ అత్తయ్య ఆ దుష్టత్రయాల ముందు నానా హంగామా చేశాను. నిజంగానే నువ్వు కడుపుతో ఉన్నావనుకుని వాళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళ మొహాలు కంగాతో ఎలా మాడిపోయాయో చూడవే, నువ్వే చూడు. నిజమే భాగ్యం, నువ్వు చెప్పింది కరెక్టే. అందుకే మనం నాటకం ఆడదాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి దిష్టి తీసుకొస్తాను. సరే భాగ్యం. ఒరే మనవడా, నాకైతే చాలా సంతోషంగా ఉందిరా. అంత గొప్పగా నేనేం చేశాను బామ్మ? సింధు విషయంలో ప్రతి భర్త చేసేదే కదా నేను చేశాను. నువ్వు నాకు చెప్పిందేంటి, ఇప్పుడు నువ్వు చేసిందేంటి? ప్రతి భర్త చేసే పని నేను చేశాను కదమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ భాగ్యం, నా కష్టాన్ని నువ్వైనా గుర్తించు.